సంగారెడ్డిలో జనంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు దోమలు తెగ కుట్టి వదిలిపెడుతున్నాయి. ప్రజల రక్తం పీలుస్తూ ఉన్నాయి దోమలు. పారిశుద్ధ్య లోపమే దీనికి కారణము అంటున్నారు పట్టణవాసులు. దోమల దాడులతో రాత్రంతా జాగారం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా దోమల మందు స్ప్రే చేయడం లేదని వాపోతూ ఉన్నారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి మున్సిపాలిటీలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా సాయంత్రం అయితే చాలు సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉంటే 38 వార్డుల్లోనూ అదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా దోమల నివారణ చర్యలకు కనీస చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. నేను ప్రస్తుతం సంగారెడ్డి మున్సిపాలిటీలో 10వ వార్డులో ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేయకపోవడంతో ఎక్కడి డ్రైనేజీ వ్యర్థాలంతా కూడా అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, చెత్త చెదారంతో ఇదంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ 10వ వార్డు సంగారెడ్డి కలెక్టరేట్కి కూతవేటు దూరంలోనే ఎదురుగానే ఉంటుంది. అసలు ఇటు డ్రైనేజ్ క్లీన్ చేయకపోవడం కావచ్చు, దోమలకు నివారణకి గతంలో ఫాగింగ్ చేసేటువంటి వారు ఆ ఫాగింగ్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అంటే 2023 చివరి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఫాగింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దీంతో దోమలు మాత్రం ఎక్కడ చూసినా కూడా దోమల దండయాత్ర కొనసాగుతుంది. ఆ దోమల బారిన పడి చాలా మంది కూడా వ్యాధుల బారిన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు 10వ కాలనీ వాసులు. వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు దోమల దోమల వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? అది ఏమవుతుంది? అది దోమలు మొత్తం అందరు వస్తుంది, బీమారీ ఉంది. ఇంకా అది లీలా మొత్తం వస్తుంది. ఆడ లోపలికి వస్తుంది. అది సాఫ్ కాదు అట్లా చేయలేదా? క్లీన్ చేయలేదా ఇప్పటివరకు? ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. ఎన్ని రోజులు అవుతుంది అసలు ఇక్కడ మీ ఇంటి ముందు మోరి క్లీన్ చేసి? ఎన్ని రోజులు అవుతుంది మోరి క్లీన్ చేయక? 2 సంవత్సరాల 2 నెలల 2 సంవత్సరాలు అవుతుందా? దోమలు ఇంట్లోకి వస్తున్నాయా సాయంత్రం? ఇంకా మొత్తం వస్తుంది. అందరు కుడుతున్నాయా బాగా? ఏమన్నా రోగాలు వస్తున్నాయా మరి దోమలు కుడితే? రోగాలు వస్తున్నాయి. వచ్చి దవాఖానాకి నింపుడు ఉన్నది, ఇళ్ళ కిరాయికి నింపుడు ఉన్నది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారుల దగ్గర దోమల మందుకు నిధులు లేకపోతే అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే తామన్న తెచ్చుకొని ఈ దోమల మందు స్ప్రే చేసుకుంటామని చెప్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.